సార్ ఒకటి ఇప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర కూడా గ్రావిటీతో డైరెక్ట్ గా కాదు, అక్కడ కూడా పంపులు పెట్టాలి 1-2. ఇప్పుడు ఇంత వ్యయం కాదు. తుమ్మిడిహట్టి అనే ప్రాంతము ఎగువ ప్రాంతాన ఉంది. అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే గ్రావిటీతో ఎక్కువ శాతం నిర్మించే అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా ఎత్తిపోతలతో విజయవంతమైనట్టు దాఖలాలు లేవు. ఒక సాగునీటి కొరకు నువ్వు ప్రెషియస్ వాటర్ కాబట్టి ఎత్తిపోతే అది లెక్క ఉంటుంది. బట్ సాగునీటి కోసం ఇన్ని సార్లు ఎత్తిపోయాల్సిన ప్రాజెక్టు కట్టి ఇంత ఎలక్ట్రిసిటీ బిల్ అవుతే ఎక్కడ వర్కౌట్ అవుతుంది? అది ఇది దూరదృష్టి లేకుండా ఒక విజన్ లేకుండా కట్టినట్టు ప్రాజెక్ట్. కానీ ఇది రాజశేఖర రెడ్డి హయాంలోనే కదా మనం డిజైన్ చేసింది. ఇప్పుడు మీ ఎల్లంపల్లి నుంచి ప్రభుత్వ సొమ్ము విచ్చలవిడిగా ఉపయోగపడుతుంది. 1 కాదు 2 కాదు లక్షల కోట్లు, 1,20,000 కోట్ల దాకా ఈ ప్రాజెక్ట్. ఇది ప్రజల సొత్తు. ఇంత ఒక ఆలోచన లేకుండా ఖర్చు చేయడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ప్రాణహిత చేవెళ్ళ రాజశేఖర రెడ్డి టైంలోనే డిజైన్ అయింది. సరే చేవెళ్ళ తీసేశారు. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి అయితే ఎత్తిపోయాల్సిందే కదా. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ వరకు అయితే ఎల్లంపల్లి నుంచి అయితే ఎత్తిపోయాల్సిందే కదా. ఎత్తిపోయేతలు తప్ప తెలంగాణకు వేరే మార్గం లేదు కదా. పైగా బీఆర్ఎస్ అంటుంది ఏంటంటే మేము రైతుల గురించి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతామంటున్నారు. కనెక్ట్ చేయండి సార్. రైతుల గురించి మేము ఎంత వ్యయమైనా భరిస్తాం, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చూడలేం, రైతుల కోసం ఎంతైనా భరిస్తాం, అందుకోసమే ఈ ప్రాజెక్ట్ కట్టామంటున్నారు. ఇది అర్థం లేని మాట. రైతుల కోసం ఎంతైనా వ్యయాన్ని మేము కూడా భరిస్తాం, కానీ దానికి పద్ధతి ఉండాలి. ఇప్పుడు సాధ్యం కాని ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే కట్టడం అనేది రైతుల కోసం కట్టినట్ట? రైతుల్ని ముందు పెట్టి రైతుల పేరు వాడుకొని ఒక అన్వయబుల్ ప్రాజెక్టు, ఆ సాధ్యము కాని ప్రాజెక్టు, ప్రజలకు నీరు అందించలేని ప్రాజెక్టు కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనేది దీనిలో అభియోగం. మేము కూడా ఇవాళ ప్రాజెక్టు పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మిగిలిన ప్రాజెక్ట్స్ ఇవాళ కూడా 9 దగ్గరే మళ్ళీ ప్రాజెక్ట్ కట్టాలంటాం. ఎందుకంటా ఉన్నాం? ఇది రాంగ్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కట్టినారు. సరే, కట్టడమే కాకుండా మనం చూసాం బీటల వారిపై ప్రాజెక్ట్ కుంగిపోతా ఉంది. అంటే ఎంత నాసిరకంగా ప్రాజెక్ట్ కట్టినారు. కేవలం కాంట్రాక్టర్ల యొక్క పాకెట్లు నింపడానికే ఈ ప్రాజెక్ట్ వాడుకున్నారు. ఆ కాంట్రాక్టుల ద్వారా వీళ్ళ పాకెట్ నింపుకున్నారు తప్ప ఇది ప్రజల అవసరం కోసమో రైతుల అవసరం కోసమో చిత్తశుద్ధితో కట్టిన ప్రాజెక్ట్ కాదు ఇది. దీంట్లో విపరీతమైన అవినీతి జరిగింది. 1000 కోట్ల అవినీతి జరిగింది కాబట్టి ఎంక్వైరీ చేయడం జరిగింది, ఎంక్వైరీ కమిషన్ చేయడం జరిగింది. బట్ అవినీతి ప్రజలు కోరుకుంటుంది ఇవాళ వాస్తవాలు బయటికి రావాలి. థ్యాంక్ యూ. ఈ అవినీతి జరిగినట్టు మనీ ట్రయల్ ఏమన్నా ప్రూవ్ అవుతుందా? మనీ కమిషన్ వేసింది దానికోసము. డెఫినెట్ గా కమిషన్ లో వాస్తవాలు బయటకు వస్తాయని ఆశిస్తా ఉన్నాము. ఇప్పుడు ప్రైమరీ ఎస్టాబ్లిష్ అయింది మాత్రం దీంట్లో అనవసరమైన వ్యయం పెట్టడం జరిగింది. పెట్టాల్సిన సొమ్ము కన్నా 4 సొమ్ము పెట్టడం జరిగింది. ప్రజల సొత్తు దుర్వినియోగం జరిగింది. కమిషన్ ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని మేము ఆశిస్తా ఉన్నాం. ఓకే సార్. ఒకటి, ఇప్పుడు కేసీఆర్ ను పిలవడం కక్ష సాధింపు. నిన్న కవిత కేసీఆర్ ఎందుకు కక్ష సాధింపు అవుతుంది? ఎలా కక్ష సాధింపు? కాంగ్రెస్ కమిషన్ అంటారు, కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడడం, తద్వారా లబ్ధి పొందడం అనేది మంచిది కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నేను ఎవరు ఆఫీసర్ చెప్తే విన్నాను. అసలు డిజైన్ అనేది ఆయన చేశాడు. ఈజ్ నాట్ ఎ సర్టిఫైడ్ ఇంజనీర్. కేసీఆర్ సర్టిఫైడ్ ఇంజనీర్ కాదు, బీటెక్ బిఈ చదువుకున్న ఇంజనీర్ కాదు. ఎలా ఆయన డిజైన్లు చేస్తాడు? ఆయన లోపభూయిష్టమైన డిజైన్లు, ఆయన అహంకారంతో డిజైన్లు చేశాడు కాబట్టి ఇలా ప్రాజెక్ట్ కూలిపోతా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేడిగడ్డలో ఊరింది ఒక పర్రె వాసింది. పర్రె అంటే తెలంగాణ భాషలో చెప్తే పర్రె వాస్తే మొత్తం ప్రాజెక్ట్ పనికి రాకుండా పోతుంది. ఒక ఇల్లు సామాన్య ఇల్లు కట్టుకుంటే 10 పిల్లర్లు వేస్తాం. ఒక పిల్లర్ కుంగిపోతే ఇల్లు ఆగుదా? ఇంట్లో ఉండగలుగుతామా? ఉండే ధైర్యం చేయగలుగుతామా? ఇప్పుడు నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మనకి కట్టినారు. ఇంతవరకు చిల్లి గీత కూడా పల్లె. 70 ఏళ్ళైంది కట్టి. నాణ్యత లోపం వల్ల కట్టినారు. కాంట్రాక్టర్లు కక్కుర్తిపడి ప్రాజెక్ట్ ని కట్టినారు కాబట్టి ప్రజల సొత్తు దుర్వినియోగం అవుతా ఉంది. అంటే సరే, ఇప్పుడు ఒకటి మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటే ఓకే, ఆ పిల్లర్ కుంగింది. ఇప్పుడు అన్నారం, సుందిర్లా ఇవి బానే ఉన్నాయి కదా. తర్వాత ఎల్లంపల్లి, తర్వాత మీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బాగా కదా. ఇప్పుడు ఈ రోజు కూడా అదే మీరు కరెక్ట్ పాయింట్ కి వచ్చిన. ఈ రోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అది ఆచరణలోకి రాలేదు. ఇవాళ వస్తున్న నీరు ఆనాడు కట్టినటువంటి ఎల్లంపల్లి
ప్రాజెక్ట్ ద్వారానే మానేరు వరకు నీరు వస్తా ఉంది. కాళేశ్వరం కట్టడం వల్ల ఆ పైప్ లేవడం వల్ల రావట్లేదు. నీళ్లు వస్తుంది కాబట్టి ఆ పేరుతో చూపించుకుంటా ఉన్నారు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇప్పటి వరకు నీరు రాలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా. అంటే బాహుబలి పంపులు ఇవన్నీ కూడా ఎల్లంపల్లి నుంచి లోయర్ మానేరు ఇవన్నీ బాహుబలి పంపులు వర్క్ చేస్తున్నాయి కదా. అన్ని కూడా వృధా ప్రయాసనే, దూరదృష్టి లేకుండా, ప్రాపర్ డిజైన్ లేకుండా, ప్రాపర్ ఆలోచన లేకుండా కట్టినారు. ఇది ప్రజల యొక్క సొత్తు దుర్వినియోగం తప్ప ఇంకేమీ లేదు. రైతుల కోసం వారు కాదు, మేము ఎంత దూరం పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ రైతులు కోసం ఇవాళ ఇన్ని వేల కోట్ల అప్పు చేసి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పక్కకు తప్పుకున్నాడు. మేము ఆ బాధ్యత నిర్వహిస్తా ఉన్నాము ఇవాళ, అప్పు తీర్చే బాధ్యతని. సరే, ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి రంగనాయక్ సాగర్, అనంత సాగర్ ఇవన్నీ కూడా నింపుతున్నారు కదా ఈ నీటితో. ఇవన్నీ కూడా ఆనాడు కట్టిన ఎస్ఆర్ఎస్పి కింద కట్టినటువంటి కెనాల్స్ వారే వస్తున్నాయి వాటర్. ప్రాక్టికల్ గా కాళేశ్వరం నుంచి వస్తున్నటువంటి వాటర్ చాలా తక్కువ. పాత కట్టడాల నుంచి వస్తున్న వాటర్ నే దీని కింద చూపిస్తా ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు పరిపూర్ణంగా విజయవంతం కాలేదు. మీరు ఎస్ఆర్ఎస్పి పరివాహకంలో ఉన్నారు, నిజామాబాద్ సంబంధించి కూడా రివర్స్ పంపింగ్ ఒకటి పెట్టారు కదా, అది కూడా కొంత స్టార్ట్ చేసినట్టున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. ఒకటి దీంట్లో ఎస్ఆర్ఎస్పి నుంచి నిజాం సాగర్ కి ఉన్న దూరము నాకు తెలిసి ఒక 70-80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఉంటది. దానికి కింద దానికి సబ్సిడరీ గుత్బా అలీ సాగర్ ఉన్నాయి. ఇవాళ ఈ మానబడి చేసిన నిర్వాహకం ఏంటంటే నిజాం సాగర్ నుంచి మల్లన్న అదేంటి పోచంపాడు నుంచి అదే నీరుని మల్లన్న సాగర్ తీసుకొచ్చి మల్లన్న సాగర్ నిజాం సాగర్ నింపుతా అంటారు. అంటే 170-80 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు అవుతుంది. ఇది ఎవరన్నా నిజం కూడా తెలిసిన వాడు చేసే పనేనా? 60-70 కిలోమీటర్లు పైకి పంపుకోవడం వదిలేసి దాన్ని తిప్పి పైపుల వ్యయాన్ని పెంచి వృధా ప్రయాసకు ఓర్చి 200 కిలోమీటర్లు పైకి పెంచి అక్కడి నుంచి నీరు అందిస్తాము అంటే ఏమైనా అర్థం ఉందా? సరే, ఇప్పుడు 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి. అవును, డిజైన్ ఫర్ 1,19,000, 1,18,000 crores అది. అయితే దీనిలో ఇప్పుడు చాలా రిజర్వాయర్ చేశారు. మల్లన్న సాగర్ 50 టీఎంసీ, అనంత రంగనాయక్ సాగర్ అదో 15-20 టీఎంసీలు, ఎల్లంపల్లికి సంబంధించి సరే మీరు కంప్లీట్ చేశారు. కానీ పంపులు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా ఎంపుగా ఉంటాయి. పేపర్ మీద గీతలు గీసి చూస్తే చాలా సౌందర్యం కనబడతాయి, కానీ ఆచరణ సాధ్యం కాదు. ఖర్చు పెట్టారు అది వృధా. అందుకే కదా కమిషన్ పనిచేస్తుంది. రెండు ప్రభుత్వాల వైరం మధ్య, రెండు పార్టీల వైరం మధ్య ప్రజలు నష్టపోకూడదు. నాకు తెలిసినంత వరకు నాకున్న సమాచారం మేరకు 93,000 కోట్ల రూపాయలు వీళ్ళు గోదావరి నదిలో అప్పనంగా పోసేశారు. ప్రజల సొత్తుని గోదావరి నీటిపాలు చేశారు వీళ్ళు. ఇది వయబుల్ ప్రాజెక్టు కానే కాదు. ఇప్పుడు మీరు